ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీలో చూసుకున్నా, అటు మీరు జర్నలిస్ట్గా వచ్చారు, అటు నేను చూసుకున్నా, ఇటు సివిల్ సర్వీసెస్ వైపు చూసుకున్నా, కొంత పొలిటికల్ ఫ్రెండ్స్ కూడా మీరు ఉన్నారు, అటు చూసుకున్నా. ఆల్ ఓవర్గా ఈ 50 సంవత్సరాల్లో మీరు తెలుసుకుంది ఏంటి అని అంటే ఏం చెప్తారు? సో ఐఎమ్ నథింగ్, దట్స్ వాట్. I'm just nothing. I'm just got an opportunity to be in a big cosmos, ఇంత పెద్ద యూనివర్స్లో ఇంతమందితో ప్రతి ఇంటరాక్షన్ కూడా ఒక గిఫ్టే. సో మీటింగ్ యూ ఈజ్ అ గిఫ్ట్, ఇట్స్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఎవ్రీ డే ఓపెన్స్ లైక్ ఒక చిన్న గిఫ్ట్ ప్యాక్ లాగా ఓపెన్ చేసుకుని. అండ్ ఐఎమ్ ఆల్వేస్ ఎక్సైటెడ్ టు సీ వాట్ ఈస్ గోయింగ్ టు కమ్. నేను ఎప్పుడు ఎవరైనా జాతకం చెప్తాను అంటున్నాను, ఐ వాంట్ టు సీ ఇట్స్ లైక్ ఎ ఫిల్మ్. డోంట్ టెల్ మీ ద క్లైమాక్స్ అని. నాకు తెలుసు, నాకు క్లైమాక్స్ ఏంటో తెలుసు. సీ ఎవ్రీబడి నోస్ దేర్ క్లైమాక్స్. ఇది ఎలాగ వెళుతుంది, అన్ఫోల్డ్ అవుతుంది అన్నదే ఇష్యూ. లెట్ ఇట్ అన్ఫోల్డ్ బై ఇట్ సెల్ఫ్. వై బీ ఎ స్పాయిలర్? డోంట్ బీ ఎ స్పాయిలర్ టు లైఫ్ బై ప్రిడిక్టింగ్ సంథింగ్. లెట్ ఇట్ హ్యాపెన్. You try to do so in an anticipation with that. So if it goes wrong also, you take with the same spirit, because there is something in store for you tomorrow if you can open the gift pack. So every day is a gift pack and I am enjoying, and every day is a bonus. That మనం ఏమీ చేయకుండా, ఏం కష్టపడకుండా, యూఆర్ జస్ట్ బోర్న్ లైక్ దాట్. వన్ ఫైన్ డే ఎప్పుడో చిన్నప్పుడు ఏడ్చుంటాము. సో వితౌట్ ఎనీ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ అవర్ సైడ్, లైక్ జస్ట్ నిద్రలేచి ఒక కేక, ఏడుపు, జీవితం అన్నీ వచ్చాయి. అండ్ స్టిల్ వీ హ్యావ్ కంప్లైంట్స్. ఇట్స్ అ బిగ్ జోక్. ఎవరి మీద కంప్లైంట్ అని. సో దాట్ ఈస్ వాట్ ఐ ఫీల్. అంటే అనుకుంటాం కదా, అప్పుడు మా ఫ్రెండ్ అనేది, మా అమ్మ వాళ్ళు నాకు ఇంగ్లీష్ మీడియం నేర్పించలేదు, నేను అడిగాను తెలుగు మీడియం నేర్పించారు, నా జాబ్లో ఎంత ప్రాబ్లం అవుతుంది చూడు అని. సో అలా ఎవరికి ఏది ఉన్నా ఇంకా ఏదో కావాలి, లేదా వాళ్ళు ఏదో చేయలేదు, నా క్యాపబిలిటీకి ప్రాపర్గా వాళ్ళు సపోర్ట్ ఇవ్వలేదు అనే ఒక ఇది ఉంటుంది. మీకు అలాంటిది ఏం లేదండి? నో సీ, అంటే ఈ స్లాట్ ఏదో ఫిల్ చేయడానికి ఐ హ్యావ్ కమ్ అండ్ ఐ హ్యావ్ టు డూ మై జాబ్ బెటర్. సో నేను నా దగ్గరికి వచ్చే అసిస్టెంట్స్కి వీళ్ళకి కూడా ఒక మాట చెప్తూ ఉంటాను, మీకంటే పనికి మాలిన వాడు అని మీరు అనుకుంటున్న వాళ్ళు మీకంటే బెటర్ ప్లేస్లో ఉన్నప్పుడు చూసినప్పుడు ప్రతిసారి మీకు కోపం వస్తూ ఉంటుంది. కానీ మీరు ఏది మర్చిపోతున్నారంటే, మీకంటే తెలివైన వాడు మీ కింద ఎక్కడో ఉండే ఉంటాడు. మీరేదో హైదరాబాద్ వరకు వచ్చారు కాబట్టి మీరేం తోపు అయిపోలేదు. మీకంటే తెలివైనవాడు ఏ విజయనగరంలోనూ మట్టి పిసుక్కుంటూ బాధపడుతూ ఉంటాడు. హీ మైట్ బి మోర్ ఇంటెలిజెంట్ దాన్ యూ, might be more talented than you as an artist, maybe more good looking, but ఇక్కడ దాకా రాలేకపోయాడు. మేబీ హీ గాట్ హిజ్ ఓన్ కన్స్ట్రెయింట్స్, అక్కడే ఆగిపోయి ఉండొచ్చు. నువ్వు ఇక్కడికి వచ్చావు కాబట్టి నువ్వేదో పెద్ద ఇది అని అనుకోవద్దు. సో యు ఆర్ సో ఫార్చునేట్ దట్ యు ఆర్ హియర్. సో దీన్ని ఎంత బెటర్ చేసుకుంటాము అనేది ఎప్పుడు కూడా దెర్ ఇస్ ఆల్వేస్. అంటే మన పవర్టీ మనం చూస్ చేసుకునే నైబర్ బట్టి ఆధారపడి ఉంటుందని, మనం ఎవరిని చూస్ చేసుకునే వాడికంటే నేను తక్కువ. ఇట్స్ ఆల్వేస్ whom you choose. So first of all, you should be contented enough that you have this everything, whatever you have, and be thankful first. And after that, okay, let us do all these complaint kind of a thing. But so ఇది ఉండుంటే ఏంటి, there is nothing. మనం ఏం క్రియేట్ చేసుకోవాలి. There is a hurdle, there is a problem. So how to take advantage of the problem and how to take a wonderful route. ఇది నేను నదినే ఎగ్జాంపుల్గా తీసుకుంటాను. అది ఎక్కడ పుట్టిందో తెలుసు, అది ఎక్కడికి వెళ్ళాలో తెలుసు. ఆ వెళ్ళే దారిలో ఎన్నో కొండలు వస్తాయి, గుట్టలు వస్తాయి, లోతులు వస్తాయి, గోయిలు వస్తాయి, వస్తుంది. ఇట్ టేక్స్ అ బ్యూటిఫుల్ పాత్. వెళుతునేటప్పుడు ఒక పెద్ద కొండ వచ్చిందంటే ఒక అందమైన టర్న్ తీసుకుంటుంది. ఎవ్రీ హర్డిల్ గివ్స్ యూ అ టర్న్ అండ్ ఇట్ మేక్స్ యూ మోర్ బ్యూటిఫుల్. స్ట్రైట్ లైన్స్ ఆర్ నెవర్ బ్యూటిఫుల్. సో ఆల్వేస్ యూ నీడ్ అ కర్వ్ టు మేక్ యూ మోర్ బ్యూటిఫుల్. సో అది ఆర్టిస్టిక్గా చూసుకున్నా కానీ, లైఫ్ పరంగా చూసుకున్నా కానీ, ఆ కర్వే లైఫ్ కదా. ఎకానమీలో కానీ దేంట్లో అయినా కానీ స్టాటిక్ థింగ్ ఈజ్ అ డెత్. స్టాగ్నేషన్ ఈజ్ డెత్. దట్స్ వాట్ దే సే ఈవెన్ ఇన్ ఎకానమీ. దెర్ హ్యాస్ టు బీ ద ఫ్లక్చువేషన్. సో యూ హ్యావ్ టు ఎంజాయ్ ద ఫ్లక్చువేషన్. మనం డబ్బులు కట్టి మరీ రోలర్ కోస్ట్ రైడ్ అని ఆడుతూ ఉంటాం చూడండి. దిస్ ఇస్ లైఫ్. డబ్బులు కట్టకుండా ఫ్రీగా దొరికేసిన గేమ్ అది. పైకి వెళ్ళినప్పుడు నవ్వుకుంటాం, కింద పడినప్పుడు డోంట్ క్రై, ఇట్స్ అ గేమ్, ఇట్స్ హ్యాపెనింగ్. అగైన్ యూ మే గో అప్. సమ్టైమ్స్ ద గేమ్ మే స్టాప్. You have to be prepared and you got to be complete. The day of your last day, completeness తోటి ఉండాలి మీరు అన్నదని. There shouldn't be any baggage left, like everything has to be answered and every affection has to be answered. So
ఎవరన్నా కంప్లైంట్ చేశారు మీ మీద ఏదైనా క్రిటిసిజం వచ్చారంటే టేక్ ఇట్ లైట్లీ. ఏముంది, వాళ్ళు మనకంటే కొంచెం లేట్గా వస్తారేమో, అంతకంటే తేడా ఏముంది. ఆఫ్టర్ ఆల్ వీఆర్ టు గో టు ద సేమ్ ప్లేస్. సో ఈ లెవెల్ ఆఫ్ దేంట్లో మనం చూస్తే మనకి ఎవరి మీద పెద్ద కోపం రాదు, ఎవరి మీద ఏమీ అనిపించదమ్మా. లేదు, ఈ కన్ఫైన్ టు ద లిమిటెడ్ స్పేస్ అన్నప్పుడే మనకు డీటెయిలింగ్లో ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఒక్కసారి టాప్ యాంగిల్లో చూస్తే ఇట్స్ ఆల్మోస్ట్ ద సేమ్ థింగ్. అదే ఎవరో చెప్పారు, చంద్రమండలం నుంచి చూస్తే ఈ హ్యూమన్ కన్స్ట్రక్షన్స్లో కేవలం ఒకటి మాత్రమే కనపడుతుంది, అది చైనీస్ వాల్. అది కూడా ఒక చిన్న గీతలా కనపడుతుంది. ఆఫ్టర్ ఆల్ దిస్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ వర్క్ మనిషి చేసిన ఎఫర్ట్ టాప్ యాంగిల్లో చూస్తే ఒక చిన్న గీత. ఇంకా మిగతా మనం కట్టుకునే 3 బెడ్రూమ్లు ఇవి అసలు కనే కనపడవని. వై డూ యూ బీ సో పొజెసివ్ అబౌట్ దాట్? దట్ డజంట్ మీన్ దట్ మీరు యు ఆర్ నాట్, యూ డోంట్ హ్యావ్ దట్ సక్సెస్ స్ట్రీక్ లేదు, లేకపోతే ఫైటింగ్ స్పిరిట్, కిల్లర్ ఇన్స్టింక్ట్ లేదు. దిస్ ఈజ్ నాట్ దట్. ఇట్స్ ఎ గేమ్. యూ హ్యావ్ టు ప్లే ద గేమ్, బట్ డోంట్ బీ ద బాల్, సో దట్ సంబడి ఎల్స్ విల్ ప్లే విత్ యూ. కరెక్ట్. For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, Strength Coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe iDream Media. Please do subscribe to iDream. హలో అందరికీ నమస్కారం, నేను మీ గెటప్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి.